నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లుకు సంబంధించి దాదాపు 5 ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదిగాక దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఇద్దరు డైరెక్టర్ల కింద చెప్పుకోవాలి. ఒకటి క్రిష్ జాగలమూరి గారు, ఇంకొకరు వచ్చి జ్యోతికృష్ణ గారు. సో నిజంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక అంచనాలు ఉన్నా సరే, వాస్తవానికి ఈ సినిమా ఇప్పుడు ఏదైతే జూలై 24వ తారీఖు రిలీజ్ కాబోతున్న సందర్భంలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సినిమాకి ఖచ్చితంగా రిలీజ్ అయ్యే తేదీ కావచ్చు, ఆ రోజు కావచ్చు, ఇంపాక్ట్ మాత్రం చూపిస్తుంది. మనం గతంలో కూడా చాలా సినిమాలు చూసుకున్నాం. సింగిల్గా వచ్చిన సినిమాలు ఒక్కోసారి హిట్ అయ్యాయి, కొన్నిసార్లు ఫ్లాప్ అయ్యాయి. సో ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, పాజిటివ్ అంశాలు చెప్పాలంటే ఫస్ట్ 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు, వెసులుబాటు కల్పించారు. అదొకటైతే రిలీజ్కి ఒక రోజు ముందే నైట్ 23వ తారీఖు నైట్నే షోలకి పర్మిషన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, ఏపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి అదొక ప్లస్ పాయింట్. వీళ్ళు కలెక్షన్స్ పరంగా నిర్మాతకి చాలా ఓవర్నిచ్చే అంశంగా చెప్పాల్సి వస్తుంది. ఈ 10 రోజుల పాటు ఈ సినిమా స్టార్ హీరో సినిమా కాబట్టి ఒక హీరో మరి సినిమాకి నిర్మాత నిలబెట్టాలంటే ఈ మాత్రం కొద్దిగా కలెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా నిర్మాత కొంత ఊరట కలుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పొచ్చండి. అలాగే ఇంకా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో వేరే సినిమాలు లేకపోవటం. ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని థియేటర్లో కూడా ఇప్పుడు ఈ సినిమాని పడుతుంది. ఇప్పుడు జూనియర్ అనే సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా నేను కూడా రేపటితో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని థియేటర్లో కూడా హరిహర వీరమల్లు పడే అవకాశం అయితే ఉంది. బుధవారం నైట్ నుంచి షోలు పడుతున్నాయి. అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజుల్లోనే అనుకున్న కలెక్షన్స్ సాధించడానికి అవకాశం ఉంది. రిలీజు ఏ శుక్రవారం రిలీజ్ అయితే అది వేరు, కొద్దిగా ముందే రిలీజ్ అయిపోతుంది. అదొక ప్లస్ పాయింట్గా చెప్పాల్సి వస్తుంది కలిసి వచ్చే అంశాల్లో. సో నెగిటివ్ అంశాలు ఎలా చూడాలంటారు? ఇంకోటి పాజిటివ్ అంశాల్లో కూడా ఇంకో పాయింట్ ఉంది. ఈ 3 రోజులు లాస్ట్ ప్రమోషన్స్ వరకు ఒక పాజిటివ్ అంశంగా చెప్పాల్సి వస్తుంది. ఇక మీరు అన్నట్టు నెగిటివ్ అంశాలకు వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, ఎందుకంటే పుష్ప 2 విషయంలో వాళ్ళు ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చారు. తెల్లవారుజామున షోల విషయంలో అక్కడ ఏం జరిగిందో తెలుసు మనకి. సంజయ్ థియేటర్ దగ్గర తొక్కేసలాట్లో మరి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఈ పరిస్థితి రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా కొన్ని షరతులు పెట్టింది ఈ విషయంలో కూడా. నిన్న ఈవెంట్ విషయంలో కూడా అది షరతులు పెట్టింది. కాబట్టి అక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అదొక అంశం. తర్వాత ఒక అపోజిషన్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచు కూర్చుని ఉంటారు. దీని మీద నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళు కొంత ఖాళీ ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు బట్టి గత అంశాలు చెప్పారు కాబట్టి ఈయన ఎట్లా ఏ రూపంలో అటాక్ చేయాలి అనే దాని మీద వాళ్ళు అప్రమత్తం అయ్యి టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళతో పాటు ఈయనంటే పడని హీరోలు ఉంటారు కొంతమంది, వాళ్ళు కాసు కూర్చుంటారు. వాళ్ళ ఫ్యాన్స్, ఆ హీరోల ఫ్యాన్స్కి కొంతమంది హీరోల పేర్లు అనవసరం, వాళ్ళు కాసు కూర్చుంటారు. ఎందుకంటే మా హీరో ఎంత సాధించాడు, మీ హీరో ఏం సాధించాడు అని అడగడానికి వీళ్ళు కాసు కూర్చొని టార్గెట్ చేయడానికి ఉంటారు. ఆ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే పైరసీ. ఎవరికాళ్ళు ఫోన్లు తీసుకుని సీన్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, ఇవి చేస్తూ ఉంటున్నారు. దాన్ని అరికట్టాలి. పైరసీకి సంబంధించి ఎక్కడన్నా వీడియోలు వచ్చినా కానీ ఫ్యాన్స్ అన్న అప్రమత్తం అయ్యి దాన్ని అటాక్ చేయడానికి చేయాలి. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే ట్రోలర్స్. సినిమాలో ఎక్కడైనా ట్రోలర్స్కి సంబంధించిన ట్రోల్ చేయడానికి అవకాశం ఉన్న కంటెంట్ ఉంటే మాత్రం ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. దాన్ని కూడా వీళ్ళు సమర్థంగా ఎదుర్కోగలగాలి. ఇలాంటి కొన్ని నెగిటివ్ అంశాలు అయితే ఉన్నాయండి. ఇవి అయితే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అని వాడని చెప్పుకోవాలి. అలాంటి హీరో సినిమా, అదిగాక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఒక సినిమా అంటే ఇంత పెద్ద ఆదరణ లభించినటువంటి ఒక ఏ ప్రాంతం ఉందా అంటే ఏం చెప్తారు? లేదు. అంటే ఈయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది వ్యతిరేకులు కూడా కొంతమంది ఉన్నారు. కారణం ఏంటంటే రాజకీయంగా ఉండటం. రాజకీయంగా ఎదుగుదల వారవలేకపోవటం, ఆయనకున్న ఇమేజ్ని వారవలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయంలో ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ వ్యక్తికి నెగిటివ్ అంశాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. సమాజంలో ఎదుగుతున్న వాళ్ళ మీదే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి అంటారు కదా. అందువల్ల ఇలాంటి ఎంతమంది క్రేజ్ ఉన్న హీరో అయితే అంత జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఇదే. ఇంకొకటి ఏంటంటే రేపొద్దున పాజిటివ్ అంశాలు నెగిటివ్ అంశాలు మాట్లాడాం కాబట్టి ఈ సినిమాకు 1 వారం రోజుల వ్యవధిలో కింగ్డమ్ వస్తుంది, విజయ్ దేవరకొండది. ఇప్పుడు అంతో ఎంత కంటెంట్ ఉన్న సినిమా అది కూడా. మరి ఆ విషయంలో కూడా కింగ్డమ్ ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మరి వీళ్ళు 1 వారం రోజుల్లో ఎంత సాధిస్తారు, ఈ 1 వారం రోజులు కూడా ఆయన ఒక పరీక్ష సమయం. ఇది సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి, జనంలో తీసుకెళ్ళడానికి నార్త్లో కానీ
ఇతర చోట్ల ఇతర రాష్ట్రాల్లో కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన తన వంతుగా ఒక హీరోకి తన వంతు బాధ్యతగా చేయాల్సిన ఇదైతే ఉంది ఆయన మీద. ఎందుకంటే ఈ 4 రోజులు చేసుకోగలిగితేనే ఒక వారం రోజులు ఎంత రాబట్టుకుంటే అంత అది ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ప్లస్లు మైనస్ల మధ్య, ఈ పాజిటివ్ నెగిటివ్ల మధ్య సినిమా ఎలా దూసుకెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారు, లేకపోతే విభిన్నమైనటువంటి మిక్స్డ్ పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారు? అంటే మిక్స్డ్ టాక్ వచ్చినా యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాత బయటపడిపోతారండి. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా కాబట్టి. ఒక హిట్ టాక్ వస్తే చెప్పక్కర్లా. ఒకవేళ మిక్స్డ్ టాక్ యావరేజ్ టాక్ వస్తే అయినా సరే నిర్మాత సేఫ్, సినిమా పాస్ అయిపోతుంది. నెగిటివ్ టాక్ వచ్చినా సరే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4 రోజులకి బుక్ అయిపోతాయి. చాలా వరకు బుకింగ్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ చాలా అన్ని థియేటర్లకు ఉండదు కాబట్టి ఆ విధంగా కొంత వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది నేను చెప్పే అనాలిసిస్. అది కాక మనం చూసుకుంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే సినిమాలు ఒక బ్లాక్ బస్టర్గా భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా వాటి సీక్వెల్స్ని అవి హిట్ కాకపోతే మర్చిపోయిన రోజులు చాలా వరకు చూసాం. సో ఇప్పుడు ఏదైతే హరిహర వీరమలకు సంబంధించి పార్ట్ 1 అని చెప్తే వీళ్ళు ముందే ఇచ్చేశారు. సో పార్ట్ 2 నిజంగా హిట్ అయితేనే ఉంటుంది అనుకోవాలా, లేదంటే మనకు ఎలాంటి పరిస్థితులు చూడవచ్చు అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పార్ట్ 2 ఉందని చెప్తున్నప్పుడు హిట్ అయితే ఉంటుంది లేకపోతే ఫ్లాప్ అయితే ఉండదని చెప్పడం అది ఊహాగానమే అవుతుంది. ఇప్పుడు దేవర సినిమా విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు ఉంటుందని చెప్తున్నారు వాళ్ళది వారి నిర్ణయం. ఉండాలా లేదా అనేది కూడా వాళ్ళ నిర్ణయమే కాబట్టి ఈయన రాజకీయంగా ఒక పక్క బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉంటూ ఓజీ సినిమా కంప్లీట్ చేస్తున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఆయన దీన్ని బట్టి ఆయన సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టి కమిట్ అయిన సినిమాను పూర్తి చేసి దిశగా ఆలోచిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో రాబోయే పార్ట్ 2 గురించి మనం ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు నిర్ణయం అవుతుంది. సో ఓవరాల్గా 24వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే పవర్ స్టార్ సినిమా అండి ఇది. ఎందుకంటే దాదాపు బ్రో సినిమా తర్వాత వస్తున్న సినిమా, పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా. ఆ క్రేజ్ ఎట్టాగో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పవర్ స్టార్ సినిమా ఒకసారైనా చూద్దామని అనుకుంటారు, గ్యాప్ ఉంది కాబట్టి. అది కలిసి వచ్చే అంశం నిర్మాత కూడా. కాబట్టి ఆయన గట్టెక్కేస్తారు. ఒకవేళ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ కొద్దిగా వచ్చినా, యావరేజ్ టాక్ వచ్చినా సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 24 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మాత్రం అత్యంత భారీ హిట్ కొట్టాలని చెప్పైతే ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.